కోల్ అనేది మనకు సంబంధం లేదు. దాన్ని రాక్షస బొగ్గ అంటారంట. నేను తెలుగులో ఏమంటారంటే రాక్షస అని ఎందుకు అన్నారు ఇక మీకు తెలుసు. రాక్షస అంటే దానికి ఉండే ఆ బ్యాడ్ ఏదైతే ఉన్నదో, వెనకాడికి ఇట్లనే ఏదో మంట పెట్టుకొని చచ్చిపోయి ఉంటారు 100 మంది చనిపోయి ఉంటారు. అందుకని దాని రాక్షస బొగ్గ అని పేరే పెట్టేసారు తెలుసా. అది సో దాని గురించి డిస్కషన్ లేదు. దాన్ని ఎప్పుడు కూడా దేకండి ఆ బొగ్గు. నిజంగా కూడా ఆ బొగ్గు మన దగ్గర లేదు. ఆ బొగ్గు మనం తయారు చేస్తలేం కూడా. అది సహజ సిద్ధంగా ప్రకృతిలో తయారైన బొగ్గు. అది కథమవుతుంది. కథమైనాక మళ్ళీ అది నువ్వు చేయంటే కూడా ఏనికి రాదు. నాకు అన్నిళ్ళు పడుతుంది అదే టైప్ చేయాలంటే. అది పాత చింతకాయ పచ్చడి లెక్క. ఎన్నో మిలియన్ ఇయర్స్ నుంచి భూమిలో మసిలి మసిలి మరిగి మరిగి ఫైనల్గా బరువుగా ఒకవేళ మంట పెట్టుకొని మీరు రూమ్లో రాత్రిపూట దోమలు నిలబడదామంటే మీరే కథమవుతారు. అర్థమైందా? ఎందుకంటే దాని ఎమిషన్స్ అంత డేంజర్. అది ఈడేమవుతుంది, గాలి వెళ్ళిపోతున్నాయి. ఇంతకుముందు వెలిగించినప్పుడు చూసిర్రా ఏమన్నా వాలటైల్స్ ఉంటే ఏమవుతుంది? గాలి వెళ్ళిపోతుంటుంది. ఇక ఆడ వెళ్ళిపోయే అవకాశం ఉందా? భూమి కిందికి పోయింది, దాని మీద మట్టి పడ్డది. మట్టి పడ్డాక భూమి వేడి ఉన్నది, ఈ ప్రెషరు ప్లస్ టెంపరేచరు, అందులో స్లోగా కుకింగ్ అయ్యి ఏమైంది, బొగ్గ అయింది. అందులో అన్ని అట్లనే ఉన్నాయి కదా. అందుకే అది మంట పెట్టినప్పుడు ఫుల్ పొగ వస్తుంది. అది డేంజర్ కూడా, పాయిజన్ కూడా. అర్థమైందా? మనం చచ్చిపోతాం తెలుసు కదా. అది అందుకే దాన్ని ఎప్పుడు ప్రస్తావన మనం దేవద్దు. ఈ బొగ్గు కూడా మంచిదేం కాదు, కానీ ఇందులో తక్కువ ఉంటాయి కలుషితాలు. ఇందులోనేమో స్పేస్ ఎక్కువ ఉంటుంది, ఇది హల్కగా ఉంటుంది. అదే బొగ్గు ఇదే షేప్లో ఉన్నదాన్ని ఇట్లా అంటే మస్తు బరువు ఉంటుంది. అందుకే సింపుల్ టెస్ట్ ఏమంటే ఎవరైనా నెత్తి మీద కొట్టుండి చెప్తారంట, మీకు తెలియకపోతే. బొగ్గే అన్నోళ్ళను ఆ బొగ్గుతోడు కొడితే ఓలు కూడా పడుతుంది. ఈ బొగ్గుతోడు కొడితే ఏదో లైట్గా ఫ్రెండ్ని పిలిచినట్టు ఉంటుంది, అంతే కదా. ఇది అందుకే దీని గురించి ఇదే మాట్లాడదాం. ఇంకా కోల్ అనేది మనకు సంబంధం లేదు. దాన్ని రాక్షస బొగ్గ అంటారంట. నేను తెలుగులో ఏమంటారంటే రైల్వే బొగ్గ అని కామన్ పదం మనం మామూలుగా వాడే. ఎందుకంటే రైల్వే వాళ్ళు ఫుల్ వాడుతుండే. ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్లలో అంతా అదే ఉంటుంది. రైల్వే వాళ్ళన్నా కన్వర్ట్ అయ్యారు, డీజిల్కి వచ్చారు, ఎలక్ట్రిక్ డీజిల్ అవన్నీ వచ్చినాయి. అది సో దాన్ని మనం ప్రస్తావన తేవద్దు. సో ఇక్కడ ఏందనంటే మీకు బెస్ట్ ఏందనంటే ఒక పొయ్యి ఉంటుంది కదా, 3 రాళ్ళ పొయ్యి. 3 రాళ్ళ పొయ్యిలో కట్టెలు పెట్టి ఎప్పుడన్నా వంట చేసారు ఎవరన్నా? ఎంతమంది చేసారు? చేతులు లేపండి. ఓకే, కూర్చోరు కదా, ఒకసారి అన్న సరిపోతుంది. యాక్చువల్గా నన్ను పొయ్యిల సార్ అంటారు. ఇంకో మాట ఎందుకు, నేను 50 రకాల పొయ్యిల డిజైన్లు చేసిన. నాకు ఈ నాలెడ్జ్, ఈ అండర్స్టాండింగ్ బొగ్గు మీద రానికే ఒక కారణము, పొయ్యిల మీద నేను రీసెర్చ్ చేసిన కాబట్టి. పొయ్యిల మీద రీసెర్చ్ చేస్తే క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాం, అంతే కదా. పొయ్యి దగ్గర కూర్చొని అవన్నీ రీసెర్చ్ అంటే ఈజీగా ఏమి ఉండదు. ఒక్కోసారి ఆ రీసెర్చ్ చేస్తుంటే ఈవెన్ ఆ కార్బన్ మోనాక్సైడ్ అని ఉంటుంది. ఒకరోజు అయితే మంటలనే పడిపోతున్నాను నేను. బ్రెయిన్ ఎక్దమ్ ఏమో స్లీపీ అంటాం కదా, ఒక రకంగా నిద్ర వచ్చి బాగా ఇట్లా తూలిపోతుంది చూసారా, అట్లా అయిపోయినా. అది మొత్తం బ్రెయిన్లో ఆక్సిజన్ కూడా గుంజుకున్నది. అందుకే ఆడపిల్లలు చిన్నప్పుడు మస్తు తెలివి ఉంటుంది. ఆడపిల్లలకి ఎక్కువ తెలివి, మగ పిల్లలక చిన్నగా ఉన్నప్పుడు. మేడం తెలివి అంటే అన్ని రకాల తెలివిలు ఉంటాయి, కానీ నేను ఎందుకు డల్ అవుతారో చెప్తా. ఇద్దరు ఈక్వల్ సమానమే, కానీ అదర్వైజ్ బయాలజికల్గా ఎందుకో జెండర్ వైజ్ ఏది చూసినా కానీ ఒక పిల్లి అయినా ఆడపిల్లికి ఎక్కువ తెలివి ఉంటుంది. అట్లా చూస్తే తెలివి ఎక్కువనే ఉంటుంది. ఆడపిల్లలకు కూడా సాధారణంగా స్కూల్ మార్కులు చెప్తాయి మనకు. నేను చెప్పేదేం అవసరం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, లేదు ఏ స్కూల్ అన్నా కానీ అన్ని స్కూళ్ళల్లో క్లాస్లో ఫస్ట్ అవ్వడరా అంటే మగ పిల్లలు అయితే నేనైతే కాదంటారు. అది నేచురల్. ఇప్పుడు అయితే చాలా మంది వెనకటికి వాళ్ళకు కూడా తెలివి చాలా ఉండే, కానీ పొయ్యిల కాడ కూర్చోబెడుతుండే ఆడపిల్లల్ని. నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ కూర్చొని ఆ పొగతోటి కూడా ఇలా మైండ్ డల్ అయిందని అనిపించింది అన్నమాట. నేను చూసిన దాదాపు 20 ఏళ్ళ నుంచి నేను ఈ సబ్జెక్ట్ ఉన్నోని కాబట్టి అనిపించింది అది. సో అదర్వైజ్ ఇంకా షార్ప్ ఉంటుంది బ్రెయిన్ అనేది పాయింట్. కరెక్టేనా? ఈవెన్ హైదరాబాద్లో కూడా పొల్యూషన్ ఎక్కువ ఉంది. మన దిమాక్లు సగమే పనిచేస్తున్నాయని అనిపిస్తుంది నాకు. ఎయిర్ పొల్యూషన్ ఇప్పుడు ఎక్కువ ఉందా తక్కువ ఉందా? సో ఈ పొయ్యిలలో ఏంటంటే మీకు బొగ్గు వస్తారా అదా?
5% నుంచి 15% వరకు బొగ్గును చూసిన నేను. శాతం అంటే ఏంది, నేను 100 కిలోల కట్టే వాడితే నాకు ఎండ్ ప్రోడక్ట్లో 5 కిలోల బొగ్గను వచ్చింది లేదా 15 కిలోల బొగ్గను వచ్చింది. అర్థమైందా? ఎట్లా వస్తుంది? ఒకరు ఉంటారు వంట కాగానే వదిలేసి ఉరుకుతారు వేరే మస్తు పనులు ఉన్నాయని, అప్పుడు బూడిద ఎక్కువ అవుతుంది. లేదా కొంతమంది లేడీస్ ఓపికతో ఏం చేస్తారు, మా దగ్గర ఒత్తు అని ఇంకోటి ఉంటుంది. ఒత్తు అంటే అర్థమైందా ఏంటిది? అది నీళ్ళకుండా ఉంటుంది ఒకటి, అదన్నా వేడి అవుతుంటుంది కాబట్టి వదిలేస్తారు. ఆ వేడి నీళ్ళు అవసరం ఇంట్లో దేనికో దానికి, చిన్న పిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, స్నానానికి దానికి నీళ్ళు అవసరం అని చెప్పి అందులోకే ముంచుకుంటుంటారు. కాబట్టి మంటను అట్లనే వదులుతారు. స్పెషల్గా దాన్ని ఆర్పాలనేది ట్రై చేయరు, తెలుసా మీకు? అది కొంతమంది ట్రై చేస్తారు. కరెక్ట్ ఉంటుంది. అయితే ఆ కట్టెల్ని ఆర్పుడు అనేది లెక్క. ఇడ కొంతమంది లేడీస్ నీళ్లు చల్లుతారేమో, కొంతమంది కట్టె కూడా తడుస్తుందని తల్లరు. కావాలంటే కొంతమంది మట్టిలో పెడతారు కట్టెలు, అట్లా కూడా ఆర్పడం లాజిక్. ఏ ప్రాసెస్ చేసినా కానీ మనకు బొగ్గు బూడిద అనేది వెళ్తుంది ఫైనల్గా. దీన్ని ఏడేస్తారు వాళ్ళు? పొద్దున్నే ఇల్లు అలికితేనే పండుగ అయినట్టు, అర్థమైందా? పొయ్యిలో పిల్లి వండుకుంటే ఏమైనట్టు? దరిద్రం అన్నట్టు. పొయ్యిని లక్ష్మి అంటారు, కరెక్టేనా? అందుకే ఏ చేయకున్నా ముందు పొయ్యి అనే కాడికి పోతారు ట్రెడిషనల్గా. దాన్ని ముందు సెట్ చేస్తేనే వాళ్ళకు డే అనేది బిగిన్ అవుతుంది, అర్థమైందా? ఇంకోటి ఎవరైనా దేవుణ్ణి పెట్టాలనే పొయ్యి ఇంట్లోనే పెడతారు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆప్షన్ లేకపోతే పొయ్యి ఉన్న రూమ్లన్నీ దేవుణ్ణి పెట్టాలని కూడా ఆప్షన్స్ లేని వాళ్ళకి కిచెనే, కరెక్టే కదా? సో అందులో ఇంతకుముందు చెప్పిన అన్ని విలువలు వచ్చినాయి కాబట్టి ఇంట్లో పొయ్యి ఉంటే దాని అర్థమైంది రోజు మనం ఇంత యజ్ఞం చేసినంత విలువ. వేరే ఫ్యూమిగేషన్ అన్ని సైన్స్ లెక్క చెప్తున్నాం, మళ్ళీ రిలీజన్ అనుకున్నాను. అపార్ట్మెంట్లలో పెడితే ఏం లేదు, ఎవరో మీదోలో కిందోలో 100% టేస్ట్లు పుట్టిందే గా టెంపరేచర్కి. ఈ మైక్రోవేవ్ ఓవెన్ కోసం టేస్ట్లు పుట్టలేదు మన కల్చర్లో. వంటలేమో ఇదే అంట, ఆ మంటనేమో ఇంకేదోనంట. ఆ తేడా డిఫరెన్స్ అయ్యి మనం తినే తిండి తిండి కాదు. ప్రెషర్ కుక్కర్ దునియాలేనని ఉన్నదా? ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పిన రాక్షస బొగ్గు ఎట్లా తయారైంది? ప్రెషర్ కుక్కర్లో అయింది. ప్రెషర్ కుక్కర్ అంటే ఏంది? మీద మట్టి కింద వేడి, భూమి లోపల ప్రెషర్ కుక్కర్ అయింది కదా. అందులో అయినది దా బొగ్గునేమన్నాం. ఇప్పుడు మీరు వండిన వంటనేమనాలి? మనుషులు కూడా ఎట్లున్నారు? అందుకే నేను ఇంకో టెక్నిక్ చెప్పిన అందరికీ, పప్పును కూడా మిక్సీలో వేయండి, మంచిగా పిండిలాగా అవుతుంది కదా. వేడి నీళ్ళలో కలిపి పప్పు వేసేయండి పిల్లలకు. అది కాదు మేడం, ఒక చెట్టులో కూడా ఒక కందిపప్పు చెట్టు ఉంటుంది కదా, ఎన్ని నెలలు పడుతుంది కందిపప్పు కానీకే? అంటే ఆ న్యూట్రియన్ తీసుకొని ఆ గట్టి పప్పు కానీకే అన్ని నెలలు పడుతుంది కదా. లాంగ్ టర్మే కదా, లాజిక్ అర్థమైంది కదా. దాన్ని మీరు ఒక్క సెకండ్లో ఏదో మీద ప్రెషర్ పెట్టి కింద మంట పెట్టి దాన్ని మెత్తగా చేసి ఇక వట్ర పప్పు చారు అంటే, మీరు ప్రెషర్ కుక్కర్ పప్పు ఉంది కదా, ముంతల పప్పు పెట్టండి గంటది. మీ ఓపిక లేకపోతే నేనేం చేయాలి? ఓపిక అంటే మీరని కాదు, వంట వండిటోళ్ళు ఓపిక పోయినందుకు ఇవన్నీ వచ్చినాయి. దానికి మిక్సీలో వేసి వేడి నీళ్ళలో కలిపి ఇంటి కొంతమంది కాఫీ చేసుకొని తాగుతారు కదా పొద్దుగాల, అట్లనే అప్పటిదప్పుడు పప్పుది పౌడర్ కలిపి అట్లా నానబెట్టాలమ్మా. అది రెండోది మేడం, నేను ఓన్లీ మంట గురించి చెప్తున్నా. సో అర్థమైంది కదా అట్లా. సో ఇక్కడ ఇది 5 to 15% మనం బొగ్గు తీసుకోవచ్చు పొయ్యిలకించి ట్రెడిషనల్. అందుకే ఇదంతా కూడా ఎక్కడ పోయిందంటే, పొద్దున అది ఊడుస్తారు కదా, ఫ్లోరు అంతా క్లీన్ చేస్తారు కదా, మంటలకేంచి పొయ్యిలకేం బూడిద తీస్తారు, బొగ్గు తీస్తారు, ఇంకేమన్నా మిగిలిపోయిన కూరగాయలు అవి ఉంటాయి కదా, కటింగ్లు, ఫుడ్ వేస్ట్ అన్నీ తీస్తారు కదా. ఇదంతా తీసుకెళ్ళి ఏడేస్తారు? పెంట కుప్ప. అర్థమైంది కదా, ఇది పర్ఫెక్ట్. అయితే ఇక్కడ వాల్యూ అడిషన్ అవుతుంది, అయిందా లేదా? ఎందుకంటే మీరు పశువులది కూడా తెచ్చేసారు పొద్దున, దాని మీద ఈ మన కిచెన్ది తెచ్చేసారు. ఈ లేయర్ ఆ లేయరు అబ్జర్వ్ చేసుకుంటుందా లేదా? ఆ ఎరువులు చాలా బంగారం లెక్కుండే. నిన్న మొన్న వచ్చిన ఎరువుల చెప్పులు, మీరు ఏమన్నానండి, ప్లాస్టిక్లు, బ్రష్లు, మీరు దునియాలో ఎన్ని ఉన్నాయో అంత చెత్త అందులో ఉంటుంది సగం పెంట కుప్పలలో. ప్లాస్టిక్లు ఎక్కువ ఉన్నాయి. దాన్ని తెచ్చి మనం పొలాలలో వేసి నేను ఆర్గానిక్ అంటాం.
నువ్వు ఆర్గానిక్, మనుషులు ఆర్గానిక్ గారు. ఆర్గానిక్ తిన్నోళ్ళు కూడా ఆర్గానిక్ గారు అని చెప్తా నేను. నువ్వు తీసుకునే గాలి ఆర్గానికా, నీ నీళ్ళు ఆర్గానికా, నీ ఆలోచనలు ఆర్గానికా, అంతా మనము అట్లా చేసుకున్నాం. సరే, ఇక్కడ వాల్యూ అడిషన్ అయింది కదా, అయిందా లేదా? ఇది పర్ఫెక్ట్ అన్నట్టు. అంటే సిస్టంలో ఉండే ఈ రకంగా బొగ్గు అనేది పొలానికి వస్తుండే వెనకటి నుంచి కూడా. ఇంతకుముందు పంట వ్యర్థాలం గాలబెట్టుడు అంటారు. రైతుల్ని తిడుతురా మీరు? చెప్పండి, ఎంతమంది తిట్టాలనుకురు? ఢిల్లీలో అయితే కేసు కూడా పెడుతురు కదా, FIR. అది కాదు, నువ్వు 4 కార్లు కొంటేనేమో ఏ రైతు వచ్చి అడగలేదు. నేను నీకు వంట పెట్టాలే, మళ్ళీ మంట పెట్టొద్దు అంటే ఎట్లా చెప్పు? నువ్వు ఆయన కడుపు మంట నేను నీకు చేసినావా? ఒక రైతు చనిపోతే ఒక్కరోజు ఉపాసం ఉన్నావా? ఫాస్టింగ్ అంటాం కదా, ఒక్కరన్నా చేసిర్రా రైతు కోసం ఫాస్టింగ్? ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఇంట్లోకించి అన్నం తింటురా లాజికల్గా, మామూలుగా? మరి ఎంతో మంది రైతులు సూసైడ్లు చేసుకుంటే కూడా మనం తింటూనే ఉన్నాం కదా. అంటే మామూలుగా చెప్తున్నాను నేను. ఫస్ట్ మాట ఏంటంటే, నేనేం చేస్తాను, నువ్వు ఇవాళ రేపు ఆన్లైన్ ఆర్డర్ చేసుకోరా? నిన్న మొన్న ఫుడ్ ఎవరన్నా మరి దాని అంటే ఇంత చెత్త ఇస్తారు, అర్థమైందా? హ్యాపీగా తీసుకుంటారు కదా. నేనేం చేస్తా, బియ్యం ఇచ్చుడే కాదు, ఆ గడ్డి కూడా నీకు పంపిస్తా, తీసుకో, మరి పెట్టుకో, మీ దగ్గరనే పెట్టుకోండి. ఈడనేమో గింత ఒక ఇడ్లీ ఆర్డర్ చేస్తే కూడా ఇంత చెత్త తెచ్చుకోరు ప్యాకేజింగ్ అని చెప్పి. మీ బియ్యం నేనే వండియాలి కదా, నేను రైతుని, నాకు ఇది ఏం చేయాలో అర్థమైతలేదు. బియ్యంతో పాటు ఇది కూడా మీకు పంపిస్తా, ఉంచుకోండి, మరి ఎడ పెట్టుకుంటారు పెట్టుకోండి. అవుతుందా? నాకు కోడే కావాలి, కోడికలు వద్దు అన్నట్టు నువ్వు తయారైతే నేను ఏం చేయాలి? దాన్ని మరి వాళ్ళు కూడా ఇప్పుడు కంపోస్ట్ ఇవ్వాలంటే అంత ఈజీగా ఉంటుందా చెప్పండి? నిజంగా ఎరువులు చేసిన వాళ్ళు ఉన్నారు ఈడ కూడా, కానీ ఒక్క రోజు అవుతుందా చెప్పండి? ఎన్నో సైన్సులు మీకు తెలుసు, సబ్జెక్టు చదువుతున్నారు. తక్కువ టైంలో మనం కంపోస్ట్లు చేయడానికి అవుతుందా? మరి కానప్పుడు వాళ్ళు నెక్స్ట్ పంటకి రెడీ కావాలి. అప్పుడు ఏం చేయాలి? ఈ పంట వేసి నేను ఇప్పుడు వరి అయిపోయింది, నాకు చలికాలం వస్తుంది, గోధుమలు వేయాలి. ఏం చేయాలి? వాళ్ళు పశువులు లేవు తినబెడదామంటే. ఉన్నాయా పశువులు? మీ ఒక్కరు కాదు మేడం, పంజాబ్ రైతులు కానీ, హర్యానా రైతులు కానీ తగ్గినాయి కదా. ఈవెన్ చిన్న అద్దెకరున్న వాళ్ళు కూడా ఆ మిషనే తెప్పించి కోపిస్తారు. అద్దెకరున్న వాళ్ళు కూడా కంబైన్ హార్వెస్టర్స్ వచ్చినాయి కదా మనకు ఫుల్. సో మరి ఈ పరిస్థితిలో వాళ్ళకు ఆల్టర్నేటివ్ కింద రెండోది ఏంటంటే, ఒకవేళ వాళ్ళు తగలబెట్టిరే అనుకుందాం, నెగిటివ్ అయితే ఎందుకు తగలబెడతారో నాకు చెప్పండి. ఉల్టా ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, స్లాష్ అండ్ బర్న్ అని, కరెక్టేనా? దాన్ని ఏమంటారు? జూమ్ కల్టివేషన్ అంటారు హిందీలో, అర్థమైందా? మన దగ్గర ఏమంటారు తెలుగులో? పోడు అని అంటాం కదా. ఆడ కూడా ట్రైబల్స్ కూడా కొత్తగా చదువు చేయాలని ఒక అడిగిపోయినప్పుడు చెట్లు కొట్టేసి తగలబెడుతురా లేదా? ఒకవేళ తగలబెట్టినాక ఆ భూమి చెడిపోతుంది అంటే తగలబెడతారా? ఇది ఒక్కటి చెప్పండి. ఉల్టా మొన్నటిదాకా మా తాత పోతే కూడా మా పొలంలోనే తగలబెట్టుకున్నాం కదా. నెగిటివ్ అవుతుందని పెట్టినామా, లేకపోతే పాజిటివ్ అవుతుందని పెట్టినామా? పాజిటివ్ గిదే కదా, బొగ్గు బూడిద రెండు పాజిటివ్ అవుతున్నాయి కదా, నీకు తప్పు లేదని అనుకున్నాం కదా. అందుకే రైతులు కూడా వాళ్ళకు దిగుబడి తగ్గుతుంది అంటే తగలబెట్టకుండా అనేది పాయింట్. నువ్వు ఏ రైతునన్నా ర్యాండమ్ గాడు, కాన్స్పిరెన్సీ ఏం లేదు, అది ఫర్ సమ్ సిచ్యువేషన్స్ అనాలి మనము. దెర్ ఇస్ నో ఎక్స్ట్రీమ్ థింగ్. కుట్ర కాదులే కానీ, అట్లా కాదు, మిస్ అయినాం అంటున్నా. సమ్వేర్ వి మిస్డ్ దట్ ట్రెడిషనల్ సైన్సెస్ ఏదైతే ఉన్నదో, వాట్ వాజ్ ప్రూవ్డ్ బై ద ఇండిజినస్ కమ్యూనిటీస్, ఈ బయోచార్ అప్లికేషన్స్ రిలేటెడ్ అనుకోండి, అంటే బొగ్గు రిలేటెడ్ది. ఇప్పుడు నేను టూత్పేస్టే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన. నువ్వు ఆ తెల్ల టూత్పేస్ట్ తెచ్చినప్పుడు ట్రెడిషనల్ సైన్స్ ఇంటిగ్రేట్ చేస్తే ఆ రోజు నుంచి ఈ చార్కోల్ టూత్పేస్ట్ ఉంటుండే ఫర్ ఎగ్జాంపుల్. తప్పేమున్నది? నువ్వు ఆడ మిస్ చేసినావు. ఆ ట్రెడిషన్ని కాదని, ఇది అసలు సైన్సే కాదని, దీనికి సంబంధమే లేదని తెల్లది తీసుకొచ్చినావు. అర్థమైంది కదా? అట్లా మిస్ అయినాం. సో సేమ్ థింగ్ విత్ అవర్ సాయిల్ సైంటిస్ట్ అనండి, యూనివర్సిటీస్ అనండి, ఆల్. నేను ఒక్కరిని అన్నా ఇడ, ఇట్స్ ఇంటిగ్రేటెడ్ సైన్స్. అటు క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఉన్నారు, ఈ మధ్యన కొత్తగా వచ్చిన వాళ్ళు ఎన్విరాన్మెంటలిస్ట్ ఉన్నారు, అది వేరే సైన్స్ కదా. అంటే చెప్పుకోనికే మీరు ఏ సైన్స్ అన్నా చెప్పండి,
ఏ టెక్నాలజీ అనే చెప్పండి, అందరికి ఇంటిగ్రేట్ ఇది అవుతుంది ఏనో దగ్గర. ఈవెన్ మెడికల్ వాళ్ళకి కూడా అవుతుంది, సబ్జెక్టులకు అవుతుందా లేదా? అయితే సమ్వేర్ మిస్డ్ దట్ ఆపర్చునిటీ ఆర్ అండర్స్టాండింగ్ దిస్ సైన్స్ అనేది. అందుకే ఇప్పుడు బయోచార్ అని 30,000 పేపర్లు నిన్న మొన్న రాశారు, ఇది తెలుసుకున్నాక. ఇంక ఈ మధ్యన 50,000 అయ్యి ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు ఎందుకు రాస్తున్నారు అంటే తెలుసుకున్నాక రాస్తున్నారు, దీని గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఇంటెన్స్గా ఎందుకు పెట్టాలనుకున్నా, దెర్ ఇస్ ఏ గ్యాప్ ఇన్ దిస్ సైన్స్. 4 రోజులైనాక ఇప్పుడు యూనివర్సిటీలోనే ఒక కోర్స్ చేసిరు అనుకుందాం, ఇది బయోచార్ అండ్ సాయిల్ సైన్స్ అని ఒక టాపిక్ వేరేది పెడతారు, ఎంఎస్సీ ఇన్ బయోచార్ అండ్ సాయిల్ సైన్స్ అన్నారు అనుకుందాం. లేదా అట్లీస్ట్ మాడ్యూల్స్లలో కొన్ని పెట్టిరు అనుకుందాం. అవసరమే లేదు, 1000 మంది వెళ్తారు. ఇప్పుడు మీకు ఒక్కటన్నా కోర్సు ఉందా? గ్యాప్ ఉందా అనేది ఉన్నది కదా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి కోర్సులలో ఒక్క సబ్జెక్ట్ వాళ్ళు వస్తలేరు, అది యూనిక్నెస్. నేను అన్ని గ్రూపులు చూసిన, ఇక్కడ ప్రొడక్షన్ అనే ఒక ఏరియా నుంచి వచ్చిర్రు, ఇండస్ట్రియలిస్ట్ వచ్చిర్రు, అగ్రికల్చర్ వాళ్ళు వచ్చిర్రు, కిచెన్ గార్డెన్ వచ్చిర్రు, రూఫ్ టాప్, మీరు ఏదైనాండి ఫిషరీస్ ఏ సబ్జెక్ట్ అనేది తీసుకోండి, లైఫ్ స్టాక్ వాళ్ళు, ప్యూర్లీ లైఫ్ స్టాక్ వాళ్ళు నాకు నాసిక్లో పెట్టిర్రు, ఆయన డాక్టర్, వెటర్నరీ డాక్టర్. అందరు కనబడతారు ఈ గ్రూపుల్ని, ఎందుకంటే ఇది అందరికి సంబంధించింది. అందుకే ఏ ఒక్క సైన్స్ కూడా అడాప్ట్ చేయలేకపోయిందని కూడా ఇంకోటి అంట, ఒకటే డిపార్ట్మెంట్లో అన్నీకే లేదు. లేకపోతే ఇంత వెరైటీస్, ఇంత రకాల మనుషులు, కన్స్ట్రక్షన్ వెరీ బిగ్ ఏరియా. మీరు బొగ్గుతోటి ప్యానల్ చేయొచ్చు, బొగ్గుతోటి మొత్తం మీరు రూఫ్లే వేయచ్చు, ఇటుకలు చేయొచ్చు, సిమెంట్లో కలపవచ్చు. బూడిదే కాదు, బూడిదే ఆల్రెడీ వచ్చేసింది, బొగ్గు పెయింట్స్. నేను ఇప్పుడు చేసే వర్క్షాప్లో పెయింట్ మీద ఒకటి విడిగా పెట్టినా, బొగ్గు పెయింట్. కావాలంటే ఈడ కూడా మనం చేసుకోవచ్చు బొగ్గు పెయింట్. చెట్లకి వేయచ్చు, చెదలు గిదలు అవన్నీ అటాక్ చేయకుండా. అది తగ్గుతుంది, కట్టే గుంజవాతే కూడా కిందింత బొగ్గు మనం వేసి పెడితే తగ్గుతుంది అట్లా. సో అందుకే మనము ఇది ఎవరిని ఏమి అనకుండా, పాత వాళ్ళని కొత్త వాళ్ళు అనకుండా, నేను ఓన్లీ అన్న ఇండిజినియస్ గా ఒక రైతుకు ఈ నాలెడ్జ్ ఉండే. ఎందుకంటే వాళ్ళ తాతనో తండ్రి ఎవరో చెప్తుంటే కదా, అరే బొగ్గు ఇట్లా కాలుస్తే పంట తక్కువ వస్తుంది, మన పంట ఖరాబ్ అవుతుంది అని చెప్తుండే. చెప్తే చేయరు కదా, కావాలంటే పక్క పొలంలో పోయి చేస్తారు, పనికిరాని ఇంకో దగ్గర పోయి చేస్తారు, అప్పుడు నష్టం అయితే అంటే. కానీ ఆనే చేసినారు అంటే అది మీనింగ్ ఉంది కదా. అట్లా అంటే వాళ్ళకి వాల్యూ అడిషన్ అవుతుంది. ఒకటేమో ఎరువు చేసేస్తే వాల్యూ అడిషన్ ఉంది, ఒకటి బొగ్గు చేస్తే కూడా వాల్యూ అడిషన్ ఉంది. ఇంకోటి కొత్తది మనం అంటాం, సూక్ష్మజీవాలు చచ్చిపోతాయి. ఇప్పుడు మనోళ్ళు అన్నారు, ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది, ఇంత వేడికి కరోనా మాషి అయిపోతుంది, అసలు మాడిపోతుంది, కనబడదని అన్నారు. వచ్చిందా? సమ్మర్లో అసలు కనబడదు, కరోనా ఏడు ఉంటుంది, పోతుంది, మన దగ్గరికే రాదు అని అన్నారు. అని మన వాళ్ళు జర ఎక్కువ తిరిగిన వాళ్ళు ఏమో మీద ఉన్నారు, ఇప్పుడు మనం కూడా చూస్తుంటారు. వాళ్ళు పోయిరు కదా, లేచే పోయారు అట్లా తిరిగిన వాళ్ళు. సూక్ష్మజీవులది ఒక గ్రేట్నెస్ ఏంటంటే దాని యొక్క లైఫ్ చిన్నగా ఉంటుంది. ఇదేమో ప్రాజెక్ట్ టైగర్ కాదు, ఇన్నేళ్ళు మనం సంరక్షిస్తే కానీ ఇన్ని పులులు తయారైతాయి అనేది కాదు. ఇది అది ఇవాళ ఉడుతుంది, రేపు పోతుంది, వర్షం పడంగానే ఉడుతూనే ఉంటాయి. గాలిలోకేంచి కూడా సూక్ష్మజీవులు వస్తాయిరా నాయన, నీకు ఆనే ఉండాల్సిన అవసరం లేదు. నా భూమిలో ఉన్న సూక్ష్మజీవి ఈ నుంచి ఇడికి జంప్ చేస్తుంది, ఈ నుంచి ఇడికి రన్నింగ్ చేస్తుంది, ఇడికి పోతాను కాదు. ఓ పిట్ట వచ్చి జెర్సేపు వాలిపోతే కూడా సూక్ష్మజీవులు వస్తాయి దాని కాళ్ళకో దేనికో అంటుకొని. ఎన్నో ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, దాంతో కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి, నీళ్ళతో ట్రాన్స్ఫర్ అవుతాయి అట్లా. సో సూక్ష్మజీవులు అనేది ఒకటి, కాలిన మట్టికి కూడా విలువ ఉన్నది, గుర్తుపెట్టుకోండి. కాలిన మట్టికి కూడా సగం విలువ ఉన్నది. అట్లే బొగ్గుకు కూడా విలువ ఉన్నది, కుండకు కూడా విలువ ఉంది. అగ్రీడా? కుండకు బొగ్గుకు తేడా అయింది, అది పోరస్, పోరసే కదా. పోరస్ అంటే సూక్ష్మ రంధ్రాలు ఉంటాయా లేదా కుండకు? దీనికి కూడా అవే ఉంటాయి కదా. నేనేమంటా అంటే దీనికి 100% మంచి ఉంటే దీనికి, కుండకు 50% మంచి ఉంటుంది విలువలలో. అగ్రీడా? అందుకే పుడితే కుండ కావాలి, పోతే కుండ కావాలి, పోయినాకైతే పక్కా కుండ వలగొట్టిందాకా ఊరుకోరు మన వాళ్ళు. సో పండుగలకు కావాలి, పెళ్ళిళ్ళకి కావాలి, దేనికి కుండ కావద్దు చెప్పండి. ఇప్పుడు కూడా ఆ లాంఛనాలను మనం పెట్టుకున్నాం, కానీ దీని ఇది సైన్స్ ఇన్ ఇట్. ఎన్ని వలుగుతే పర్యావరణం అంత మంచిగా ఉంటుంది అనేది సైన్స్. ఈవెన్ పాటి మట్టి అని అంటాం, తెలుసా మీకు?
పాటి మట్టి అంటే ఏంది? పాత మట్టి. పాత ఇండ్ల గోడలు ఉంటాయి కదా, మట్టి గోడలు, ఆ గోడలలో కూడా కుండలు కనబడతాయి, పీసెస్, బొగ్గులు కూడా కనబడతాయి. పర్ఫెక్ట్ చెప్పారు. నేను అట్లా స్టడీ చేసిన పాత గోడలలో వెళ్ళి ఏమేమి ఉంటాయో. ఎందుకంటే పాత గోడలు, ఆ మట్టి గోడలకి ఎంతో విలువ ఉంది మన ఆరోగ్యం మంచిగా ఉండడానికి. ఇప్పుడున్న గోడలు కాదు, మన గోడలు మనకే పాయిజన్ ఇచ్చి రోజంతా చంపుతాయి, ఆల్అవుట్ లెక్క. అంతే కదా? ఆల్అవుట్ అంటే ఏంది? దోమలు కాదు, ఆల్ అవుట్. ఆల్ అంటే ఏంది? ఆల్లో మీరు లేరా ఏంది? అమ్మో, వాళ్ళు అమ్మేటోళ్ళు కరెక్టే అమ్ముతారు, మీరే తెలియక కొని అందులో వాళ్ళని అడగాలి. ఇందులో నేను కూడా వాళ్ళ ఉన్నానా సార్ అని అడగాలి. మళ్ళా గుడ్ నైట్ చూసిర్రు, అది కూడా ఎంత మంచి పదం, సెల్యూట్ కొట్టినట్టు మీకు. వీళ్ళు అమ్ముకునేటోళ్ళు ఏది మంచిగానే పెడుతురు, వాళ్ళ పేర్లు తప్పేం లేదు వాళ్ళది కదా. సో మన గోడలలో ఉల్టా వస్తుంటుంది కదా. సో ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు విలువలు. సరేనా? ఏం చెప్తుండే నేను ఇంతకుముందు? ఒక్కోసారి నేను ఎక్కడో పోతుంటా. అది దానికంటే ముందు కాలిన మట్టి, కుండ. సో అందుకనే నేను ఈ పిట్ మెథడ్స్ ఇప్పుడు గుంటల చేపిస్తున్నా కదా, ఒక మెథడ్. ఆల్రెడీ జేసీబీ వచ్చింది, చేసేసినాం. మీరు రాకముందే అయిపోయింది ఆ వర్క్. ఆ పిట్లు 3 కొట్టేసినాం. 3 అంటే ఇంక పెద్ద ఇండస్ట్రీ చేసుకోవచ్చు మన శ్రీశైలం గారు. అంటే రెగ్యులర్గా ప్రొడక్షన్ మిగిలిన ఉన్నాయి కదా, పనికిరాని చెట్లు అవి ఉంటే రెగ్యులర్గా వేయాలి. ఇప్పుడు చలికాలం హ్యాపీగా చేసుకోవచ్చు. చలి పెడుతుంది కదా పొద్దుగాల, ఓ 2 రౌండ్లు వేసుకుంటే ఫుల్ పైసలు జేబులు వేసుకొని పండుకోవచ్చు పొద్దుగాల పోయి. అట్లా అంటే మనకు చలి ఉన్నప్పుడు చేస్తేనే హ్యాపీగా ఉంటుంది అంటున్నాం. మళ్ళీ ఎండాకాలం చేయమంటే ఎవరు కాదు, మనుషులకైతే అస్సలు కాదు. నేనైతే చాలా సార్లు ఆడ 70-80 డిగ్రీలు తాకుతుంది. ఎట్లుంటుంది నీళ్ళు తాగి ఆ వేడిని తట్టుకోలేక. మనుషులు చేస్తారు ఎవరన్నా? నేను నల్లగైనా అంటారు. మాడిపోతాం తెలుసా, అది మొత్తం కమిలిపోతుంది ఫేస్ కూడా ఆ వేడికి కదా. తందూరు రొట్టి లెక్క ఇండైరెక్ట్గా ఇట్లా అవుతుంది కదా అట్లా. సో ఇది మట్టి ఈడ ఎందుకనంటే పిట్ మెథడ్లా, ఇప్పుడు ఆడ పిట్టు చేసినాం కదా, మనం అందులోనే వేసి ఆనే వేడి చేస్తే మనకు ఆ గోడలు మట్టి ఉంటుంది కదా, కొంచెం కంటామినేషన్ అంటాం మామూలు భాషలో. ఎందుకంటే ఈయన బొగ్గమ్మ అంటే బొగ్గులు ఇంత మట్టి కల్పించింది అంటారు. కానీ అది మట్టి కలవాలని అంటలేను లాజికల్గా. మీరు తీసే ప్రక్రియలో మట్టి కూడా కొంచెం కాలింది వచ్చింది కాబట్టి దానికి దోషం లేదా అంటున్నా లాజికల్గా. దెర్ ఇస్ నథింగ్ నెగిటివిటీ ఇన్ ఇట్. దానికి కూడా పాజిటివ్గా చెప్తున్నాను నేను. అర్థం చేసుకోవాలి, అప్పుడే సైన్స్ అవుతుంది.